హలో మై బంగారమ్స్ XR300L ఇది ప్రాపర్ ఎండ్యూరో బైక్ ఎట్లయితే మన ఎక్స్పల్స్ ఉందో అట్లాంటిది. అండ్ అది మన ర్యాలీ మిషన్, కొంచెం వరకు టూరింగ్ ఫోకస్ మిషన్ అనమాట. కొంచెం పెద్ద ట్యాంక్తో పాటు వస్తుంది. అండ్ వీడియో నేను ఆల్రెడీ చేసేసాను, చూడమని మనవి చేస్తున్నాను. ఇదైతే నిజంగా ఒక అరుపులు అర్పించే ప్రాపర్ నో హోల్డ్స్ బార్ డ్యూయల్ స్పోర్ట్ మిషన్ అనమాట. XR300L చూడండి, అసలు 21 ఇంచ్ ఫ్రంట్ వీల్, 18 ఇంచ్ రేర్ వీల్, స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అండ్ ఫ్రంట్ బీక్ కానివ్వండి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ అండ్ అల్యూమినియం లీవర్స్ అనమాట. ట్యాంక్ అనేది దీంట్లో కొంచెం చిన్నగా ఇచ్చారు. సో ఇంకా మెంట్ ఫర్ ప్లే అండ్ మెంట్ ఫర్ అబ్సల్యూట్లీ గోయింగ్ బిజర్క్ ఆన్ ద డర్ట్ అని చెప్పొచ్చు. డర్ట్ ట్రాక్. ఇక్కడ హోండా బ్యాజింగ్ అనేది కనిపిస్తుంది. XR300L అనేది ఇక్కడ కనిపిస్తుంది. హోండా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్ అనేది కనిపిస్తుంది. అండ్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఫర్ బెటర్ వాటర్ వెయిటింగ్ కేపబిలిటీ. వెనకాల 120 సెక్షన్ టైర్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా చాలా నీట్గా ఉంది. రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. పెటల్ డిస్క్స్ ఉన్నాయి. నిస్సిన్ క్యాలిపర్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఏదైతే వెనకాల మీరు స్ప్రాకెట్ చూస్తే మరీ పెద్దగా ఏమి ఇవ్వలేదు, బట్ స్టిల్ డీసెంట్గా ఉంది. అండ్ క్లస్టర్ చూడండి, రెగ్యులర్ LCD క్లస్టరే. సో నో నాన్ సెన్స్ మోటార్ సైకిల్ అనమాట. లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ రైజర్స్తో పాటు ఇచ్చారు. సో మీరు జంపింగ్ చేయొచ్చు, లేకపోతే ఇది స్టాండప్ అండ్ రైడ్ ఎఫర్ట్లెస్లీ. ఇక దాన్ని సహాయపడడానికి మనకు ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. అండ్ ఇంజిన్ మనం చూసినట్లయితే 300cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. ఇక్కడ రేడియేటర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మౌంట్ చేయబడిందో. అండ్ టైర్ చూడండి, పర్పస్ బిల్ట్ ఫర్ టేకింగ్ ఆన్ రఫ్ టెరైన్ అనమాట. సస్పెన్షన్ ట్రావెల్, గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి. అండ్ దీని యొక్క ఓవరాల్ లుక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది వేరే లెవెల్ మోటార్ సైకిల్ అని. 293.5cc మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్, ఆయిల్ కూలర్ అనమాట. HSTC హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ప్రోలింక్ రేర్ సస్పెన్షన్ ప్లస్ మనకి స్విచబుల్ ABS, డ్యూయల్ ABS విత్ స్విచబుల్ ABS వస్తుంది. సో నిజంగా అండి నేనైతే ఫిదా అయిపోయినాను. మీరు కూడా ఈ బండి చూస్తే ఫిదా అయిపోతారు. దీని ప్రైజింగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ ఓన్లీ లాంచ్ మాత్రమే చేశారు. దీని ప్రైజింగ్ అసలు వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు లాంచ్ అయితే కూడా చెప్పలేదు, అది అన్వేల్ చేసేసారు. నాకు తెలిసి త్వరలో వచ్చేస్తుందని చెప్తున్నారు. సో ఒక డిఫైనింగ్ మూమెంట్ నిజంగా చెప్తున్నాను. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోడల్స్, క్రూజర్స్ లాంచ్ చేశారు, రోడ్స్టర్ లాంచ్ చేశారు, డ్యూయల్ స్పోర్ట్ బైక్ లాంచ్ చేసేసారు, స్కూటర్స్ లాంచ్ చేసేసారు. E0 నుంచి E85 వరకు కంపాటబుల్ ఉన్న స్కూటర్ లాంచ్ చేస్తారు. నెక్స్ట్ అది ఫీచర్ చేస్తాను మీకు. కానీ ఇది ఎలా అనిపించింది, దీని ప్రైజింగ్ ఎంత ఉండాలి, అండ్ నిజంగా మీరు ఇది ప్రిఫర్ చేస్తారా? నాకు తెలిసి జనాలు లైన్ కట్టేస్తారు ఈ బండి కొనడానికి. 100% నేను రాసిస్తాను. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆఫ్ రోడింగ్ కల్చర్ చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇటువంటి బైక్స్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఫ్రమ్ ద లాంచ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఏకీభవిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రైజింగ్ ఎంత ఉండాలి నేను చెప్పినట్టు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే కామెంట్స్ బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ప్రైస్ చేస్తారు. ప్రైజింగ్ సరిగ్గా లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయితే ప్రైజింగ్ సరిగ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ మీరు కూడా నమ్మితే మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్న. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.